సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆర్బీఐ త్వరలో 500 రూపాయల నోట్లను రద్దు చేయనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. 2025 సెప్టెంబర్ తర్వాత 2026 మార్చి నాటికి దీనిపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు. ఇప్పటికే ఆర్బీఐ చేసిన సూచనలు ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అవినీతిని అరికట్టడానికి, కరెన్సీ నోట్స్కి సంబంధించిన ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ అనేక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. దీనికోసం ఆర్బీఐ బ్యాంక్ 100-200 రూపాయల నోట్లను ప్రోత్సహించాలని, పెద్ద 2000 రూపాయల నోట్ల ప్రింటింగ్ని నిలిపివేయాలని ఇప్పటికే నిర్ణయించింది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆర్బీఐ 500 రూపాయల నోట్లను కూడా నిలిపివేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మార్చి 2026 నాటికి ఆర్బీఐ 500 నోటును నిలిపివేయవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే డిమానిటైజేషన్ లాగా ఈ నోట్లను అకస్మాత్తుగా ఆపాలని ఆర్బీఐ నిర్ణయించదని అంటున్నారు. బదులుగా ముందుగానే వాటిని చెలామణి నుంచి ఆపడం ద్వారా మార్కెట్లో వాటి సంఖ్యను తగ్గించడం ద్వారా సులువుగా ఆపివేయచ్చని అంటున్నారు. దీనికోసం బ్యాంక్ 100-200 రూపాయల నోట్ల ప్రింటింగ్ పెంచవచ్చు. బ్యాంకుల ఏటీఎంలలో వాటి సంఖ్య పెరుగుతోంది. 500 నోట్లను క్రమంగా మార్కెట్ నుండి ఉపసంహరించుకొని బ్యాంకుల్లో జమ చేస్తారు. ఆర్బీఐకి దీనికోసం ఒక ప్రణాళికాబద్ధంగా 2026 మార్చి నాటికి దీనిపైన నిర్ణయం తీసుకోవచ్చని బ్యాంకింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి దేశంలోని 75% ఏటీఎంలలో 100-200 రూపాయల నోట్లను అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ అన్ని బ్యాంకులని ఆదేశించింది. 500 రూపాయల నోట్లపైన ఆధారపడడాన్ని తగ్గించాలనేది ఆర్బీఐ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే దేశంలోని ఏటీఎంలలో సెప్టెంబర్ నాటికి 200-100 రూపాయల నోట్లు నింపాలని ఆర్బీఐ సూచించింది. 500 రూపాయల నోట్లపైన ఆధారపడడాన్ని తగ్గించడం అంటే పరోక్షంగా 500 రూపాయల నోటును రద్దు చేయవచ్చనేది ఓ వాదన. ఆర్బీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఈ చర్యలు చూస్తుంటే అదే జరగవచ్చని అభిప్రాయం వినిపిస్తోంది. కాగా 2000 రూపాయల నోట్లకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక గణాంకాలు వెల్లడించింది. 2000 నోట్లు రద్దై 2 ఏళ్లు గడిచినా ఇంకా చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన రిపోర్టులో తెలిపింది. మే 31, 2025 వరకు ఇంకా వ్యవస్థలో 6,181 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లు ఉన్నాయని చెప్పింది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో 98.26% మాత్రమే తిరిగి వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. వాస్తవానికి ఆర్బీఐ జనం తమ దగ్గర ఉన్నటువంటి 2000 నోట్లను బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు, సాధారణ బ్యాంకు శాఖలలో వీటిని డిపాజిట్ చేయడం లేదా మార్చుకునేందుకు 2023 అక్టోబర్ 7 వరకే గడువు ఇచ్చింది. అది అప్పుడే ముగిసింది. అయినా ఆర్బీఐ ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఉన్న 19 తమ ప్రాంతీయ కార్యాలయాలలో వాటిని స్వీకరిస్తుంది. అలాగే ఇండియా పోస్ట్ ద్వారా కూడా 2000 నోట్లను పంపేందుకు అనుమతిస్తోంది. ఆ తర్వాత డబ్బు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తారు. కాబట్టి ఈ అవకాశం ఇప్పుడు కూడా వినియోగించుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. రీసెంట్గా కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు వార్షిక సమావేశాలలో భాగంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పెద్ద నోట్ల రద్దుని ప్రస్తావించారు. దేశంలో ఎకనామిక్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి, అవినీతి రహిత వ్యవస్థను ఏర్పరచడానికి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 500 అంతకంటే ఎక్కువ నోట్లను పూర్తిగా చెలామణి నుంచి తొలగించాలని ప్రధానిని రిక్వెస్ట్ చేశారు. అధిక విలువైన నోట్లను రద్దు చేయడం వల్ల దేశాన్ని పూర్తిగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వైపు మళ్లించవచ్చని, ఇది అవినీతిని అరికట్టడమే కాక ఆర్థిక వ్యవస్థలో మరింత పారదర్శకతను తీసుకువస్తుందని చెప్పుకొచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.